అందరికీ నమస్కారం. పాపం చిరంజీవి లాంటి సినిమా యాక్టరు తన సినిమా రిలీజ్ సందర్భంగా స్వాతంత్రోద్యమం కొరకు మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాకే వస్తే తెలంగాణ ఉద్యమం కోసం అమెరికాకే కేటీఆర్ వచ్చినట్టు ఈయన బాగా ఫీల్ అయిపోయి అసలు ఆగనటువంటి పరిస్థితుల్లో గాలిలో తేలిపోతూ నోటికి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. కేటీఆర్ గారు నోలు నాలిక ఒళ్ళు మూడు దగ్గర పెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఒకటినోడు ఒకటితో ఉంటాడు కానీ నీ వాస్తవ పరిస్థితిని గాలిలో తెలుసుకోవాలి కదా. ఉద్యమం పేరు మీద జరిగినటువంటి దాని లోపల వచ్చి భాగస్వామిని అయ్యి తండ్రి నీవు అనేక మాటలుగా కాంగ్రెస్ పార్టీని విలీనము ఇతర మాటలు చెప్పిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చి మంత్రి అయ్యి ఆ యొక్క అహంకారాన్ని ఇలా సభ్య సమాజం మొత్తం గమనిస్తా ఉన్నది. ఇలా కేసీఆర్ మాట్లాడే స్టైల్ ఉద్యమ సందర్భంగా మాట్లాడినటువంటి విధానం మీద తెలంగాణ ప్రజలే ఆయన ఇంతేలే అనేటువంటి విధానం ఉన్నా నేను మాట్లాడుతున్నటువంటి విధానం మీద మొత్తం సమాజం తెలంగాణ సమాజం ఇంత అహంకారమా ఇంత గండ కావరమా అనేటువంటి మాట ఆలోచన చేస్తా ఉన్నది ఇలా తెలంగాణ సమాజం. ఏమంటున్నావు నిన్న కాంగ్రెస్ పార్టీ లేవలేని పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద చరిత్ర గల పార్టీ అధికారం ఉన్నా లేకున్నా నువ్వు ఏ గ్రామంకు రమ్మంటే నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సరే నీకు నువ్వు యువరాజుగా మహారాజు కొడుకుగా ఉన్నటువంటి వాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, మేము జాతీయ పార్టీల కింద భూమి నుంచి కష్టపడి ఎన్ఎస్సీ నాయకుడిగా వచ్చినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు. ఏ గ్రామం తెలంగాణలో నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం సిరిసిల్ల కావచ్చు, లేదా ఏ నియోజకవర్గం వచ్చినా నీ పార్టీ ఉందో లేదు కానీ నా పార్టీ జెండాను నా పార్టీ కార్యకర్తలు చూపెడతా దమ్ముందా అని అడుగుతాను. కదా గెలుపు బలుపును వాపుగా చూసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను నీకు హెచ్చరిక చేయడంతో పాటుగా గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి నా కాంగ్రెస్ కార్యకర్తల రోషాన్ని దయచేసి ఉన్నటువంటి శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవచ్చు. మన మాట మన మేనిఫెస్టో మనం చెప్పినటువంటి వాగ్దానాలు ప్రజలు నమ్మకపోవచ్చు. అబద్ధాలే తీపిగా అనిపించి కేసీఆర్ మాటలు వింటే కడుపు నుండి ఓట్లేసి కావచ్చు, కారణాలు ఏమన్నా కావచ్చు. ఈ ఎన్నికలు మీ ఎన్నికలు స్థానికంగా మేమే గ్రామాల లోపల మీ యొక్క ప్రాతినిధ్యాన్ని గౌరవాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ జెండాని నిలబెట్టండి. మీ వెంబడి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఎక్కడ అధైర్యపడే అవసరం లే. ఈరోజు మొత్తం చరిత్రలో నీతి నియమావళి నైతికత అనే పదాలను తిరగరాసి అనైతికము నీతి మాలిన చర్యలు ఎన్నికల ప్రక్రియను మొత్తంగా అపహాస్యం చేసే విధంగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో బుద్ధి చెప్పేటువంటి అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇలా మాటలు చూస్తూ ఉంటుంటే రాజకీయం అధికారం శాశ్వతం అనుకుంటా ఉన్నారు. నీకంటే పెద్ద పెద్ద తీస్మారకాల్లో చరిత్రలో కాలగర్భంలో మంట కలవాల్సి వచ్చినది. ఇలా నీకు అధికారం శాశ్వతం అనుకోకు. అటువంటి అహంకారపూరితం కాకుండా ఎదిగిన కొద్ది ఒదగమనే సామెతను తీసుకొని వీలైతే గతంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం వేరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలు రిప్రజెంటేట్ చేసేదో విమర్శ చేస్తే సద్విమర్శగా తీసుకునేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ నిన్ను కలవడానికి పోతే టీఆర్ఎస్లు కలుస్తున్నారు, నువ్వు నన్ను కలిస్తే టీఆర్ఎస్లు కలుస్తున్నారు. అంటే వాతావరణ కాలుష్యం చేసి రాజకీయం అనేటువంటి వాతావరణాన్ని రాజకీయం అంటేనే ఒక జుగుప్పాకరమైనటువంటి పరిస్థితిని కలిగేసినటువంటి రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దానికి ఓ వర్కింగ్ ప్రెసిడెంట్, దానికి పెద్ద కథ మాట ముచ్చట. ఇలా ఎన్నికల కమిషన్ సరే ఇలా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఒకవైపు ఎన్నికల కమిషన్ కోడ్ ఉందని నాగిరెడ్డి గారు సీనియర్ ఐఏఎస్ అధికారి గౌరవం ఉంది. సరే ప్రభుత్వం తరఫున్నా లేకపోతే ఎన్నికల కమిషన్ తరఫున్నా ఇనన్మస్ అయితే 10 లక్షలు ఇస్తామనేటువంటి మాట ఉంది. కానీ ఈయన చెప్తా ఉన్నాడు ఏసీడీపీ తరఫున 15 లక్షలు ఇస్తానే ఎన్నికలకు సంబంధించిన మాట. తర్వాత చట్టరీత్యా నేరం కాదా, కేసు రిజిస్టర్ చేయలేవా, దానికి కూడా ఉన్న పిటిషన్ ఇవ్వాలా? ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అధికార వ్యవస్థ మొత్తంగా నీరు గారిపోయి
అందుకే రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, అక్కడ పెద్ద మోడీ ఇక్కడ చిన్న మోడీ, మొత్తం ప్రజాస్వామ్యం అంతా నిర్వీర్యమై ప్రజాస్వామిక సంస్థల విధ్వంసం జరుగుతూ ఉంది. ఎవడైనా విధవ కాంగ్రెస్ ఏం చేసింది 50 ఏళ్లలో 60 ఏళ్లలో అని అడిగితే ఇగో ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. అందుకే 1947 మనతో పాటు స్వతంత్రం వచ్చినటువంటి పక్క పాకిస్తాన్ లో తుపాకులతో కాల్చుకొని చంపుకొని రాజ్యాధికారం మారుతుంటే ఇక్కడ ఓటు ద్వారా ఎలా అధికారం మార్పిడి జరుగుతూ ఉంది శాంతియుతంగా. అటువంటి వాతావరణాన్ని ఎలా ఈ ఇద్దరు కలిసి ఎన్నికల కమిషన్ తో పాటుగా కోర్టులతో సహా అధికార వ్యవస్థతో సహా పోలీసులతో సహా జర్నలిస్టులతో సహా మొత్తంగా ఈరోజు మొత్తంగా నష్టం చేసే విధంగా ఆ యొక్క క్రెడిబిలిటీని విధ్వంసం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొన్న కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా కేటీఆర్ చూస్తే కొన్ని టీవీలను పేపర్లో తిరుగుతా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాను, నీ టీ న్యూస్ ఎవరి ముఖం చూస్తుంది, నీ నమస్తే తెలంగాణ ఎవరి పేపర్ రాస్తుంది? ఇలా నేను విమర్శ చేస్తున్నటువంటి దమ్ముంటే నీ టీ న్యూస్ లో చూపెట్టే దమ్ముందా అని అడుగుతా ఉన్నా. నీ నమస్తే తెలంగాణలో రాసే దమ్ముందా? నువ్వు విమర్శగా రాసుకునే శక్తి లేక, టీవీలో చూసుకునేది లేక, వేరే పేపర్ల మీద పడి ఆంధ్రజ్యోతో, ఈనాడో, విజయక్రాంతో, సాక్షో లేదా ఇంకో మన తెలంగాణ నవ తెలంగాణలో విమర్శ చేస్తా ఉన్నావు. అరే నీకు చేతనైతే నువ్వు ముందుగా ఒక సంస్కారంలా ఈ యొక్క సమాజంలో నా టీ న్యూస్ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలను చూపెడుతుందని చూపెట్టు. అప్పుడు నువ్వు మాట్లాడే నైతికత ఉంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు తండ్రి కొడుకు రోడ్డు మీద ఊరు మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు. రైట్, ఓటమి అనేటువంటిది రాజకీయాల్లో రాజకీయంగా ఉండబడేటువంటి వాళ్ళకు ఒక క్రీడా స్ఫూర్తితో తీసుకునేది తప్ప ఇలా ఓడిపోయిండొచ్చు నేను, కానీ బిడ్డ ఇవాళ నీ గెలుపుకు సంబంధించినటువంటి అహంకారం మంచిది కాదు. దాన్ని ప్రజలు గమనించమని కోరుతున్నా. ఓడిపోయాం, ప్రజల తీర్పును గౌరవించే బాధ్యత అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నైజం. మీలాగా ఇలా ఓడిపోగానే గెలవంగానే ఇష్టం వచ్చినటువంటి అధికారం రాగానే పక్క రాష్ట్రాలు వడ్ల ధర 2500 చేసింది, నీకు చాదరేదిగా పని చేయి, మంచి పని చేయి. పక్క రాష్ట్రాలు రుణమాఫీ చేసింది, గజ్జేయి. ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్టుగా ఇలా ఉద్యోగ సంఘాలు 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ చేస్తా ఉన్నావు. ఒక నెల దాటిపోయింది, దాని మీద కమిటీ వేస్తాను దాట వేస్తా ఉన్నావు. నిరుద్యోగ వృత్తి ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు తెలియదా? దానికి సంబంధించి మళ్ళీ ఏదో ఎన్నికల కమిటీ రివ్యూ చేస్తా ఉంటావు, ఒక దానికి స్టడీ చేయడానికి ఒక కమిటీ చేస్తా ఉంటాను. ఇవన్నీ వెంటనే అమలు చేయాల్సినటువంటి బాధ్యత లేదా? ఇవన్నీ ఎలా ఎక్కడ అడుగుతారో అని రకరకాల మాటల ద్వారా, వక్రీకరించే మాటల ద్వారా, పత్రికల్లో రావడానికి అనవసరమైనటువంటి లాంగ్వేజ్ భాషను ఉపయోగించడం ద్వారా నీ యొక్క స్థాయిని తగ్గించుకుంటున్నావు తప్ప నీకంటే ఎక్కువగా, నీ తండ్రి కంటే ఎక్కువగా ఈడియట్స్ కాదు. ఏ రకమైనటువంటి భాష ఉపయోగించగలుగుతాం. కానీ ఒకసారి పార్లమెంటుకు అయినా సమాజం గమనిస్తుంది. నీకు సందర్భోచితంగా అవసరమైన నాడు ఎక్కడికి మళ్ళీ పామాట ఉంటుంది కదా, నిచ్చెన ఎక్కెక్కి పైకి వెళ్తే మళ్ళీ భూమి మీద పడేటువంటి పరిస్థితి రాక తప్పదు. ఆనాడు మళ్ళీ ఇక్కడనే కాంగ్రెస్ ఇదే వేదిక మీద పొన్నం ప్రభాకర్ నీతో మాట్లాడతాడనే మాట కూడా సందర్భంగా చెప్తా ఉన్నాను. నేను 15 లక్షలు నువ్వు ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఏసీడీపీ ఇచ్చేది ఉంటే అందరు ఇస్తారు కదా. ఒక ముఖ్యమంత్రి చెప్పని చీఫ్ సెక్రటరీ చెప్పు, యునానిమస్ చేసుకుంటూ 25 లక్షలు ఇస్తారు. ఒకవైపు ఎన్నికల కమిషన్ ఏకగ్రీవాలు కావద్దు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కావాలని ఆయన అంటాడు. ప్రోత్సాహకం ఇచ్చేది వేరు ముచ్చట. కానీ నియోజకవర్గంలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఐసెత్లా 15 లక్షల రూపాయలు ఎక్కడికే ఇస్తా అని చెప్పలేదు. ఎట్లా తప్పు కాదా? ప్రలోభితం చేసేది కాదా? సివిఆర్ న్యూస్ కనబడతలేదా? అది రాములన్నా ఏం చేయమంటారు మరి? మేము చెప్తేనే ఫిర్యాదు అవుతుంది. అది నేను అడుగుతున్నా ఒక మాట. మరి డెమోక్రసీ అది కూడా ఇప్పుడు అట్లా ఒక మాట మాట్లాడినప్పుడు కాంగ్రెస్ మీద ఏం మాట్లాడినా పొరపాటు అయితే వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే ఎన్నికల కమిషన్ మేము ఆనాడు చాలా సార్లు అయిపోయినాం, ఓట్లు తగ్గించిరా అంటే ఓట్లు అయిపోయినాక బీజేపీలు పోయి మురళీధరతో సహా కొండంత మొత్తం అయిపోయినాకనట మొత్తం కాలిపోయి ఊరు శ్మశానం అయినాక పోయి అక్కడ పోయి ఇక్కడ అగ్గి ప్రమాదం వస్తుంది కదా అని చెప్పినట్టున్నది. పోయి టీఆర్ఎస్ కేటీఆర్ కూడా ఓట్ల నమోదు అవకతవక జరిగినాయి. బుద్ధి లేదా ముందు మేము చెప్తే? 3 పార్టీలు రాజకీయంగా ఇక్కడ ఓట్లు అవకతవక జరిగినాయి అన్నాక ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి ఏమైనా చర్యలు తీసుకుందా? ఇలాంటి ఒకటే మాట,
కేటీఆర్ గారు స్థాయికి తగ్గ రాజకీయ పరిణతి పెంచుకునే ప్రయత్నం చేయి, ఎదిగిన కొద్ది ఒదిగే విధంగా. నేను నీకంటే రాజకీయాల్లో పెద్దవాడిగా, వయసులో పెద్దవాడిగా హితవు చెప్తా ఉన్నా, మంచిది కాదు అటువంటి భాష. అందులో ఒక జాతీయ పార్టీ గురించి నీకు అప్పుడప్పుడు చదువు బిడ్డ, నెహ్రూ చరిత్ర పంపిస్తాం, ఇందిరాగాంధీ చరిత్ర పంపిస్తా. ఇప్పుడే పుస్తకం వచ్చింది, ఇది కూడా ఒకటి, ఇందిరాగాంధీ గారి చరిత్రనో నెహ్రూ చరిత్రను పంపిస్తా, చదువు. కుటుంబంలో అలహాబాద్ చూసిన ఒక్కసారి మూర్ఖత్వంగా తెలివి లేని లెక్క విదేశాలకు వచ్చినావు, జ్ఞానం లేని లెక్క మాట్లాడకు. ఒక నైతికత, ఒక విలువ, రాజకీయ విలువలు రేపు పొద్దున ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేపు నువ్వు ఒక నాయకత్వం తీసుకుంటానని ఊహిస్తా ఉన్నారు ప్రజలు. అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడి నీ యొక్క స్థాయిని తగ్గించుకొని జానరెడ్డి అని నువ్వెత్తున్నావు భయ్. ఇట్లా రకరకాలుగా మాట్లాడేటువంటి పద్ధతులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వాన్ని మాట్లాడుతూ నేను కోరుతా ఉన్నా మళ్ళీ ఒకసారి, నాలాంటి గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ జీవితంగా ఉండబడేటువంటి కార్యకర్తలు ఈయన మాటల పట్ల రోషాన్ని తెచ్చుకొని ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా కార్యక్రమాల లోపల భాగస్వాములు కమ్మండి కోరుతానా. ఎవరు పిలిపించాల్సిన అవసరం లే, ఏ గ్రామంలో వాళ్ళే మీరే హీరోలు. ఇవాళ ఇటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే చూస్తూ ఊరుకోవడం కూడా మంచిది కాదు అనే మాట కూడా చెప్తూ, ఇవాళ సమాజాన్ని చదివేటువంటి జ్ఞానవంతులు, జర్నలిస్టులు, ఇంటెలెక్చువల్స్ లేదా ప్రొఫెసర్స్ లేదా రాజకీయ విశ్లేషకులు ఇటువంటి అహంకారపూరిత మాటలను సమాజానికి చర్చల ద్వారా ఇతను తప్పు మాట్లాడుతుండు, ఇతని అహంకారం మంచిది కాదని చెప్పే ప్రయత్నం కూడా జరగాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. ఎవరు ఓటర్లను గౌరవిస్తారా గౌరవిస్తలేరా తెలుసు. ప్రియాల 80 స్థానాల్లో గెలిచి ఎక్కడో 3-4 నియోజకవర్గాల విజయోత్సవ సభలు పెట్టుకున్నది ఇంకో దానికి గోలే. వాళ్ళు ఓటర్లను గెలిపించిన వాళ్ళని గౌరవిస్తలేరు. మేము మా నియోజకవర్గాల ఓడిపోయిన దగ్గర ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాలతో పాటుగా ప్రతి దగ్గర ప్రజలను పోయి కలుస్తా ఉన్నాం. మళ్ళీ కూడా కోరుతా ఉన్నాం మీ ద్వారా, ఓడిపోయినటువంటి ప్రతి అభ్యర్థి నియోజకవర్గంలో మనకు ఓట్లు వేసినటువంటి వాళ్ళతో పాటుగా, ఓట్లు వేయని వాళ్ళతో పాటుగా ప్రజలందరినీ కలిసి నిరంతరంగా ప్రజా సమస్యల్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం కోసమే కాదు, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చే అంశం లోపల కానీ, నిరంతరంగా పార్టీగా పనిచేసే అంశం లోపల ఇన్ని సంవత్సరాలు జీవనదిలాగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎన్నడూ నిరాశపడడు, ప్రజలకు దూరం ఉండడు అనే మాటను కూడా ఈ సందర్భంగా మరొకసారి మనం చేస్తాం. సమీక్ష పూర్తి అయిన తర్వాత దాని కంక్లూజన్ చెప్తాం. 3వ రోజు రేపు కూడా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, కారణాలు అక్కడ ఉండబడేటువంటి విధంగా ఏ విధంగా జరిగినాయి అనేటువంటిది డెఫినెట్లీ నియోజకవర్గ వారీగా వాళ్ళ భావాలని చెప్తా ఉన్నారు. కొంత పార్టీకి వ్యతిరేకం చేసినటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి, లేదా పార్టీలో ఎటువంటి చర్యలు ఏ విధంగా భవిష్యత్తులో తీసుకోవాలని చేస్తాం. ఇవన్నింటికి సంబంధించి తప్పకుండా మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలు సమాజం ముందట ఉంచుతాం. తప్పకుండా దాని మీద చూస్తాం. రాజకీయంగా నడుస్తుంది.